Hello, buddies. Welcome back to Shavik as well. సో డే 2 ఇన్ అరబీ. నిన్న చెప్పాం కదా, ఒక చర్చ్కి వెళ్దాం అనుకున్నాము. నిన్న నైట్ వెళ్ళడం కుదరలేదు అని చెప్పేసి, సో మార్నింగే లెగిసిపోయి ఆల్మోస్ట్ 4కే లెగిసిపోయి మంచిగా రెడీ అయిపోయి అందరం 6 అంటే ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఎర్లీగా వెళ్తే మేము నెక్స్ట్ ప్లాన్కి ఫాస్ట్గా వెళ్ళడానికి ఉండిద్ది. మాకు మళ్ళీ టైం సరిపోదు. అందుకనే చాలా క్విక్గా లెగిసి క్విక్గా వెళ్ళిపోదాం అని చెప్పాను కూడా. అండ్ ఇక్కడ నుంచి కొంచెం దూరం కూడా మేము వెళ్ళే ఆ ప్లేస్. సో మా అందరి లుక్స్ ఎలా అనిపిస్తున్నాయో కూడా చెప్పేసేయండి. నిన్న మంచిగా అందరూ మంచి కాంబినేషన్లో ఎథనిక్లో ఉన్నాము. ఇప్పుడు మొత్తం కంప్లీట్ వెస్ట్రన్కి వచ్చేసింది. అండ్ ఒక్క లుక్కి సంబంధమే లేదు, డిఫరెంట్గా ఉన్నాము అందరం అనమాట. ఒక్కొక్క వర్షన్లో రెడీ అయ్యాము. మీకు మా అందరి లుక్స్ ఎలా అనిపించినాయో కూడా కామెంట్ చేసేసేయండి. ఇప్పుడైతే మేము చర్చ్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. బేసిక్గా మాకున్న ప్లస్ ఏమంటే మా రూమ్కి అన్నీ నియర్ బై ఉంటాయి అన్నమాట. బస్ స్టాండ్ అవ్వచ్చు, మార్కెట్ అవ్వచ్చు, ఏదైనా మా రూమ్కి ప్రతిదీ దగ్గరగా ఉండిద్ది. ఈవెన్ దో ఆటోస్ అన్నీ కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్. అండ్ మెయిన్ ఇంకొకటి చెప్పిన, ఈవెన్ దో రైల్వే స్టేషన్ కూడా పక్కనే తెలుసా అండి. జస్ట్ ఒక 2 minutes అంతే. అన్నీ పక్కనే ఉన్నాయి. మా రూమ్కి అన్ని ప్లస్ అనమాట. అల్పిలో ది బెస్ట్ డిసిషన్ మేము ఏంటంటే ఆ రూమ్ తీసుకోవడమే. యాక్చువల్లీ చాలా వెతికాము, చాలా చూసాము. సో లక్కీగా చాలా మంచిది దొరికింది అనుకోవాలి. నేను అయ్యా సాత్విక. ఓకే. అండ్ మేము ఆటో అయితే ఎక్కేసాము. ఆటో దొరికింది మాకు. మాట్లాడుకున్నాము. ఫస్ట్ వెళ్ళడానికే మాట్లాడుకున్నాము. తర్వాత మళ్ళీ ఆ అన్ననే తీసుకొచ్చి ఒక 1 hour వెయిట్ చేయండి మళ్ళీ. అంటే యాక్చువల్గా బేసిక్గా ఏమంటే మాకు ఇంకొక ప్లాన్ ఉందన్నమాట. అది అక్కడికి టైంకి రీచ్ అవ్వాలి. సో ఇక్కడ లేట్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది పడతాము. అక్కడ వెళ్ళే ప్లేస్లో మళ్ళీ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయా ఉండవా, మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి అన్నట్టుగా ఈ అన్ననే వెయిట్ చేయమంటే ఈ అన్నే ఓకే అని చెప్పారు. సో ఇంకా ఆ అన్ననే అప్ అండ్ డౌన్కి మాట్లాడేసుకున్నాము. సో అది ప్లస్ అయింది యాక్చువల్లీ మాట్లాడుకోవడం వల్ల. లేకుంటే కొంచెం ఇబ్బంది అయ్యేదేమో మేబీ మాకు. సో ఉండొచ్చు. బట్ ఆ అన్న కూడా చాలా మంచివారు అనమాట. ఇంకా చక్కగా వెళ్ళడానికి రావడానికి కూడా అన్ననే మాట్లాడేసుకున్నాము. ఇక్కడ ఇందాక బోట్స్ వచ్చాయి కదా, నాకు తెలిసి ఒక బోట్ హౌస్కి ఒక సైడ్ అనుకుంటా, నాకు తెలీదు. బట్ ఇక్కడ అది క్యాప్చర్ చేసాము. అండ్ లుక్ ఎట్ ద నేచర్, ఎంత బాగుందో తెలుసా అండి. మేము లిటరలీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము కదా, ఆల్మోస్ట్ 6:30, 7 ఈ మధ్యలో స్టార్ట్ అయిపోయాము. లిటరల్లీ ఈ చర్చ్ చూసారా, ఈ చర్చ్ కూడా మేము వెళ్ళే దారిలో అంటే యూజువల్లీ చాలా మందికి తెలిసే ఉంటుంది కేరళలో చర్చెసే మెయిన్. సో అలా వన్ ఆఫ్ ద చర్చ్ ఇది. సో ఇది కూడా అంటే చాలామంది ఉన్నారు, మరి అక్కడ ఏంటి అంత స్పెషల్గా అని తెలీదు. మేము జస్ట్ క్యాజువల్గా వెళ్ళే రూట్లో కదా అని చెప్పేసి క్యాప్చర్ చేసాము అలాగా. సో అది అండ్ ఇందాక చెప్తున్నాను కదా, మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల వ్యూ ఏమంటే ఎండ లేదు, అలానే వర్షము లేదు, చాలా బాగుండింది వ్యూ. దట్టు నేచర్ ఎంత బాగుందో అసలు. అంటే వర్షం పడినా ఓరల్ సన్నీగా ఉన్నా కొంచెం చిరాగా అనిపించేది, బట్ చాలా బాగుండే. క్లౌడీగా చాలా బాగుంది. మా జర్నీ కూడా స్టార్ట్ అంతా చాలా పాజిటివ్గా చాలా బాగా అయింది. మంచిగా సాంగ్స్ పెట్టుకొని అసలు లిటరల్ మాకు తెలిసి అక్కడ రీచ్ అవ్వడానికి ఒక 1 hour పట్టుండొచ్చు మా రూమ్ నుంచి. బట్ ఆ 1 hour జర్నీ చేసినట్టే తెలియలేదు. ఆ వ్యూకి మా వైబ్కి మొత్తం సరిపోయింది. ఇంకా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. మీరు కూడా చూసేసేయండి మాతో పాటు. ఆల్రెడీ చాలామంది చూసుండొచ్చు, చాలామంది చూసుండకపోవచ్చు మేబీ. బట్ ఎవరన్నా చూసినా చూడకపోయినా మాతో పాటు మళ్ళీ ఒకసారి చూసేసేయండి కేరళ. అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఏంటి, ఏమేమి చూసాము మీరు కూడా మాతో పాటు చూసేయండి. నాకు తెలిసి మేము వెళ్ళిన ట్రిప్లో కేరళ అంతా కవర్ చేయలేము, బికాస్ అది చాలా పెద్దది. బట్ మేమున్న రోజుల్లో మేమేం చూసామో అనేది మాత్రం మేము మీకు చూపించేసాము. యాక్చువల్లీ మేమైతే ఒక్కొక్కరిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడనే లేదు. యాక్చువల్లీ అలపిలో ఒక 2 days ఉన్నాం అనుకుంటా. 2 daysలో అలపిని మొత్తం కవర్ చేయడం అసలు ఇంపాసిబుల్. ఏదో మెయిన్ థింగ్స్ మాత్రం కవర్ చేసుకుంటూ వచ్చాము అంతే. కానీ ఇంకా మాకు ఫుల్ఫిల్ అవ్వలేదు కేరళని మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూసాము అని చెప్పి. సో అది నాకు తెలిసి ఒక్కొక్క ప్లేస్కి లిటరలీ ఒక 4 to 5 days పట్టిద్ది మనం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే. కేరళ
చాలా ప్లేసెస్ ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క ఆణిముత్యం అనొచ్చు. ఆ ఆణిముత్యాలని మనం 1 వీక్లో అయితే చూడలేము. ఒక్కొక్క ప్లేస్కి ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చేసేయాలి. అప్పుడే కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం. బట్ దిస్ టైమ్ వాట్ ఈజ్ వాట్ అని మాకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఏ ప్లేస్లో లైక్ ఏముంటాయి, ఏం చూడొచ్చు, ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఎంత లైక్ ఒక బడ్జెట్ వైజ్ ప్లానింగ్ ఏంటి, వెహికల్స్ వైజ్ ప్లానింగ్ ఏంటి, ఎవ్రీథింగ్ ఒక ఐడియా వచ్చింది. మేము ఆఫ్టర్ కేరళ సిరీస్ కంప్లీట్ అయ్యేసరికి ఒక వీడియో షూట్ చేస్తాము. మాకు ఎంత బడ్జెట్ ప్లాన్ వేసుకున్నాము, ఎలా మేము చేసిన మిస్టేక్స్ ఏంటి, ఆర్ఎల్స్ మేము వాటిని ఎలా ప్లస్ చేసుకున్నాము అవన్నీ కూడా చెప్తాము. సో ప్రజెంట్ అయితే మాతో పాటు మీరు కూడా నేచర్ని ఎంజాయ్ చేసేయండి. సో మీకు ఈ వ్యూ చూస్తే బేసిక్గా గుర్తొచ్చేది ఒక 2 మూవీస్ ఉంటాయి నాకు తెలిసి. ఫస్ట్ వచ్చేసి నా ఆటోగ్రాఫ్. ఆ మూవీ చూసిన వాళ్ళకి అయితే ఫస్ట్ అదే గుర్తొస్తుంది. బికాస్ బోట్స్లో ట్రావెల్ చేయడం, లైక్ మనకి వెహికల్స్లో ట్రావెల్ చేయడం ఎంత కామనో కేరళలో బోట్స్లో ట్రావెల్ చేయడం అంత కామన్. అంటే ఈ కాలనీ నుంచి ఆ కాలనీకి వెళ్ళడానికి బోట్స్నే యూజ్ చేస్తున్నారు. అండ్ మన ప్లేస్ అయితే వచ్చేసింది. మీకు ఐడియా ఏమైనా గుర్తొస్తుందా ఇది చూస్తుంటే? సో యా, ఫైనల్లీ ఏమాయా చేసావే మూవీ అనమాట. చర్చ్ గుర్తొచ్చిందా? బస్ వెళ్తారు కదా, ఫస్ట్ నాగ చైతన్య చర్చ్లో చూస్తారు కదా, ఈ చర్చ్కి వస్తుంది డెఫినెట్గా సండే కదా అని చెప్పేసి వెళ్తారు కదా. సో అదే చర్చ్ ఇది. మేము ఏది వెళ్ళినా వెళ్ళకపోయినా ఇది మిస్ చేద్దామని అయితే అనుకోలేదండి. కంపల్సరీ వెళ్ళాలనుకున్నాం. బికాస్ నాకు ఆ మూవీ చూసిన దగ్గర నుంచి మెయిన్ ఈ చర్చికి వెళ్ళాలని ఒకటి ఉండిపోయింది. ఫైనల్లీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మూవీలో చూపిస్తారు కదా, చాలా మంచిగా చూపిస్తారు చర్చ్ని. అసలు మెయిన్ రోల్ కింద చూపిస్తారు చర్చ్ని పర్టికులర్లీ. ఈవెన్ దో అదే ఒక మూవీ అయితే అందులో ఒక మూవీ తీస్తారు హీరో, ఆయన కూడా సేమ్ ఇదే చర్చ్తో మూవీ తీసినట్టు చూపిస్తారు కదా. సో ఈ చర్చ్ మీద ఒక ఎమోషన్ ఉండిపోయింది నాకైతే. చూసాక చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకోటి కూడా అనిపించింది, మూవీలో ఇంకా మంచిగా లైక్ ఎడిట్ చేసి మంచిగా ఇంకా మంచిగా చూపిస్తారు. ఆ మూవీలో ఎగ్జాక్ట్గా ఉన్నట్టే ఉంది, కానీ ఇంకా మూవీలో ఇంకా బాగా చూపించారు. డైరెక్ట్గా బాగానే ఉంది. సేమ్ మా ఎక్సైట్మెంట్కి ఎక్కడ ఏది మిస్ అవ్వలేదు. ఏమైతే ఎగ్జైటెడ్గా చూద్దామని చెప్పి వెళ్ళామో అంతే ఎగ్జైటెడ్గానే అనిపించింది. ఎస్, ఫస్ట్ మేము వెళ్ళేటప్పటికి తెర ఏదైతే ఉందో ఓపెన్ చేయలేదన్నమాట. తర్వాత అది కూడా ఓపెన్ చేశారు. ముందు ఉంటుంది, చూసేసేయండి. ఇది చర్చ్ అనమాట. నిజంగా ఒక ఫారెన్లో చర్చ్ ఎలా ఉంటుందో నాకు అలానే ఫీల్ వచ్చింది. బికాజ్ ఏమంటారు, నాకు ఇక్కడ మేము ఉండే ప్లేస్లో ఇంత ఇలా ఉండవు చర్చెస్ కదా, మనకి వేరేగా ఉంటాయి డిఫరెంట్గా. ఇది వేరేలా ఉండే, డిఫరెంట్గా అనిపించింది. ఒక డిఫరెంట్ ఫీల్ వచ్చింది. బేసిక్గా నాకు చర్చ్లు అంటే చాలా ఇష్టం. సో ఆబ్వియస్లీ ఇక్కడ చూసారో తెర ఓపెన్ చేసామని చెప్పాను కదా, ఇదే అనమాట. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నాకులాగే మీకు కూడా ఈ ప్లేస్కి వెళ్ళాలని ఎప్పుడన్నా అనుకున్నారా? ఎవరన్నా అనుకుంటే అది కూడా కామెంట్స్లో కామెంట్ చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.